మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. కాసేపట్లో ఐపీఎల్లో హాట్ ఫైట్ స్టార్ట్ అవబోతోంది. గుజరాత్ టైటాన్స్ ని హోమ్ గ్రౌండ్ లో ఢీకొట్టబోతున్నారు కోల్కతా నైట్ రైడర్స్. ఇక ఈ ఇరు జట్లు కనుక మనం చూస్తే వరుస ఓటములతో డీలా పడ్డారు ఇందులో నైట్ రైడర్స్. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో ఇటు కోల్కతా సేన చాలా వీక్ గా కనిపిస్తూ ఉన్నారు. రెహానే కెప్టెన్సీ బ్యాటింగ్ మీద విమర్శలు వస్తూ ఉన్నాయి గత కొద్ది రోజులుగా. జట్టు ఓటమికి రెహానేనే కారణం అంటూ కూడా చాలా మంది నిందిస్తూ ఉన్నారు. రెహానే ఓటమికి కారణం అంటూ కనిపిస్తూ ఉంది. ఇక ఓపెనింగ్ సమస్యలతో పాటు మిడిల్ ఆర్డర్లో కూడా ఈ నైట్ రైడర్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ చూసుకుంటే కనుక కేకేఆర్కి చావో రేవో తేల్చుకునే మ్యాచ్, గుజరాత్తో జరిగేటువంటి మ్యాచ్. మరి గుజరాత్ చేతిలో ఓడిపోతే ప్లే ఆఫ్ నుంచి నైట్ రైడర్స్ అవుట్ అవ్వాల్సి ఉంటుంది. ఇటు ఇప్పుడిప్పుడే విజయాల బాట పట్టారు గుజరాత్ టైటాన్స్. హోమ్ గ్రౌండ్ కావడంతో మరింత విజయం సాధించాలంటూ కూడా మరింత ఉత్సాహంతో వాళ్ళు రెచ్చిపోయేలా కనిపిస్తున్నారు. దీనికి ఒక ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు. బ్యాటింగ్ బౌలింగ్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది గిల్సేన. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్లు జరిగాయి. ఈ 5 మ్యాచ్ల్లో 3 విజయాలు గుజరాతే సాధించింది. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ ఏమో చావో రేవో తేల్చుకోవాలి, ఉండనుందా వెళ్ళిపోనుందా తేలనుంది. ఇక గుజరాత్ కూడా హోమ్ గ్రౌండ్ కావడంతో కూడా విజయం సాధించాలనే పట్టు మీద ఉంది. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా సాగబోతుంది అనే డీటెయిల్స్ కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, కేకేఆర్కి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్గా మారింది. దీంట్లో కేకేఆర్ ఫైట్ ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కేకేఆర్ పోరాటం అనేది అంటే వాళ్ళకు చావరేవు అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆడినటువంటి మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఆడారు. ఒక మ్యాచ్ వర్షార్పణం అయింది. 4 మ్యాచ్లకు సంబంధించి చూసుకుంటే వాళ్ళు ఓడిపోయినటువంటి పరిస్థితి, ఆ ఓడిపోయిన విధానం కూడా కొంత ఒక్క మ్యాచ్ అనుకుంటే వాళ్ళు కొంత రసవత్తరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. కానీ మిగిలిన మ్యాచ్లన్నీ కూడా దారుణంగానే ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించి కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా శుభ్మన్ గిల్ నేతృత్వంలో గుజరాత్ జట్టు కొంత బలంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అంటే టోర్నీ ఆరంభంలో కొంత వాళ్ళు విఫలమైనప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి కొంత సక్సెస్ అవుతూ వచ్చారు. గత 2 మ్యాచ్ల్లో కూడా వాళ్ళు గెలవడం జరిగింది. అయితే ఇంకా 3వ మ్యాచ్ కి సంబంధించి అంటే ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే గెలవాలి అనేటువంటి పట్టుదల వాళ్ళకి కనపడితే ఈ మ్యాచ్ మాత్రం కేకేఆర్ కు కొంత చావడేవు. మీరు అన్నట్టుగా ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలిగేటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఈ మ్యాచ్ విషయంలో మాత్రం కొంత కేకేఆర్ కి అయితే అంటే అవకాశాలు ఉంటాయి. కాకపోతే వాళ్ళు తర్వాత మ్యాచ్ల్లో ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోయినా సరే తర్వాత మ్యాచ్లు అన్ని కూడా గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి టీం కి కూడా 14 మ్యాచ్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తదుపరి మ్యాచ్లకు సంబంధించి ఇప్పటివరకు 5 మ్యాచ్లు అయినా ఇంకా వాళ్ళకి దాదాపుగా 8-9 మ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు కొంత అంటే బౌలింగ్ విభాగం వాళ్ళు మొత్తం కూడా బౌలింగ్ విభాగం ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి సంబంధించి విదేశీ బౌలర్లు ఎవరూ లేకపోవడం, క్యామెరూన్ గ్రీన్ ఉన్నా సరే అతని నుంచి వాళ్ళు ఆశించిన స్థాయిలో అతని పెర్ఫార్మెన్స్ లేకపోవడం, బ్యాటింగ్ పరంగా కానీ బౌలింగ్ పరంగా కానీ ఆండ్రీ రసెల్ రేంజ్ లో వాళ్ళు ఊహించుకుంటే అతని ప్రదర్శన అనేది మరీ దారుణంగా ఉందనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ కి సంబంధించి భారీగా పరుగులు ఇవ్వటం, బ్యాటింగ్ లో డక్అవుట్లు కావటం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. అలాగే సునీల్ నారాయణ్ గతంలో ఓపెనర్ గా పంపించి వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ తర్వాత అతను బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం కూడా వాళ్ళకి చాలా వరకు కూడా మైనస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి కనుక సునీల్ నారాయణ్ మళ్ళీ ఓపెనింగ్ కి పంపించి ఫిన్నల్ ఎంతో కలిసి ఓపెనింగ్ చేస్తే మాత్రం వాళ్ళకి అంత మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇది గుజరాత్ కి సంబంధించి సాయి సుదర్శన్ అలాగే శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు కూడా ఓపెనింగ్ పరంగా చూసుకుంటే కాస్త బలంగానే కనపడుతున్నారు. అలాగే జాస్ బట్లర్ కానీ ఆ తర్వాత వచ్చేటువంటి కొంత షారుఖ్ ఖాన్ కానీ వీళ్ళందరూ కూడా కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి. అలాగే బౌలింగ్ విభాగానికి వస్తే తగ్గిపోరాబాడ, అలాగే మహమ్మద్ సిరాజ్ కానీ అలాగే రషీద్ ఖాన్ కానీ వీళ్ళందరూ కూడా కొంత కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తారు ఏంటనేది చూడాలి. ఇక గుజరాత్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగానైతే ఈ మ్యాచ్ లో ఆడబోతుంది. ఇక విజయ అవకాశాలు మనం చూస్తే ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు వెంకట్? విజయ అవకాశాలు అయితే నాకు ఈరోజు గుజరాత్ కే కనపడుతున్నాయని చెప్తాను నేను. ఎందుకంటే గుజరాత్ కొంత గుజరాత్ కే సిచ్యువేషన్స్ కొంత ఫేవర్ గా ఉన్నాయి వేరే టీమ్ తో పోల్చుకుంటే, కేకేఆర్ తో పోల్చుకుంటే కనుక. కాబట్టి గుజరాత్ హోరాహోరీ ఫైట్ అయితే ఈ 2 జట్ల మధ్య ఈ రోజు మనం విట్నెస్ చేయొచ్చు లేదు అనుకుంటున్నాను నేను. హోరాహోరీగా ఉండకపోవచ్చు అనేది నా ఫీలింగ్. అయితే మీరు అన్నట్టు హోరాహోరీగా ఉండాలి అని అంటే కనుక కేకేఆర్ టాప్ ఆర్డర్ పవర్ ప్లే లో పరుగులు చేయాల్సినటువంటి అవసరం ఉంది భారీగా. అప్పుడు మాత్రమే హోరాహోరీ పోర్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఈరోజు కేకేఆర్ గుజరాత్ ఈ 2 మ్యాచ్ల మీద ఆసక్తి అయితే నెలకొని ఉంది. కేకేఆర్కి ఇది చాలా బిగ్ ఫైట్. ఎందుకంటే దీంతో కూడా చావో రేవో తేల్చుకొని అవుట్ అవ్వాలా లేకపోతే ఉండనుందా అనేది కూడా తేల్చుకోవాల్సినటువంటి మ్యాచ్. ఇటు గుజరాత్ కూడా
విజయాల పరంపర ఇప్పుడే కొనసాగిస్తూ ఉంది. ఈ మధ్య ఫామ్లోకి వచ్చింది. ఇక గుజరాత్ కూడా సొంత గ్రౌండ్లో, హోమ్ గ్రౌండ్లో ఎలాగైనా గెలవాలని చెప్పి గుజరాత్ ఒక ప్లాన్ని సిద్ధం చేసుకుంది. మరి ఈ క్రమంలో ఈ ఫైట్లో కేకేఆర్ విజయం సాధిస్తుందా, గుజరాత్ విజయం సాధిస్తుందా వేచి చూడాలి.